అనేక విషయాలలో సామీప్యత ఉంది. అమలు చేసినటువంటి దళిత బంధు కానీ, దళిత సంక్షేమానికి ఇచ్చినటువంటిది కానీ, రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ, ఇంకా చాలా విషయాలలో బలహీనల గురించి, వీకర్ సెక్షన్ గురించి పనిచేసిన చరిత్ర ఉంది. కాబట్టి దాన్ని అనుసరించుకొని ఒక ప్రతిపాదన వస్తే ఇద్దరం కలిసి ఈరోజు చర్చించడం ప్రవీణ్ గారు వారి హైకమాండ్ కూడా మాట్లాడింది. అక్కడి నుంచి వారి అనుమతి తీసుకొని మేము చర్చలు చేసిన తర్వాత కలిసి పని చేయాలని చెప్పి స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చినాం. పని చేస్తాం కూడా. మిగతా విషయాలు మీకు కావాల్సిన లెక్కలన్నీ రేపు ఎల్లుండి రేపు అనుకుంటాం. లేదు ఈరోజు స్థూలంగా ఇది అయిపోయింది. బేసికల్లీ ఇన్ ప్రిన్సిపల్ ఇది అయింది. తప్పకుండా కొన్ని సీట్లు వాళ్ళు పోటీ చేయాల్సిందే, కొన్ని సీట్లు మేము పోటీ చేయాల్సింది. సార్ అలయన్స్ అనుకున్న తర్వాత గౌరవప్రదంగా ఉంటుంది కదా. వీళ్ళు తెలియదు, మీరు కూడా సస్పెన్స్ ఉండను కదా. ఇందుకు పెద్దపల్లి నుంచి చేద్దా పెద్దపల్లి మనం ఆల్రెడీ స్టేట్ ప్రెసిడెంట్ వరంగల్ నుంచి చేద్దా. ఇక్కడేం చేసి దానికే ఉంటుంది. జనరల్ సీట్ కూడా చేయొచ్చు. జనరల్ సీట్ కూడా చేయొచ్చు. సార్ మాయావతి గారు మాట్లాడారు. నేను ఇంకా తనతో మాట్లాడలేదు. ప్రవీణ్ గారు మాట్లాడి ఓకే చేసుకొని మళ్ళీ నాతో మాట్లాడారు. నేను రేపట్ల మాట్లాడతాను. అయితే పాత పరిచయం ఉన్న ఇతర పార్టీలు ఏమన్నా కలిసి వచ్చే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. సస్పెన్స్ ఉంది కదా మనకి ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. మోడీ టూర్ పైన